కాగ్నిజెంట్‌లో చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చిన్న ఫార్మ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. 37,000 వరకు సాలరీ రావడం జరుగుతుంది. ఈ పోస్ట్‌లకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు కాగ్నిజెంట్ నుండి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీస్ ఆఫ్ క్యాంపస్ ఇంజనీర్ ట్రైనింగ్కి సంబంధించి 2024 బ్యాచ్ వాళ్ళకు ఇక్కడ మనకు ఓపెన్ కావడం జరిగింది. వ్యాకన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్ లొకేషన్స్ సంబంధించిన ఆఫీసెస్ వారు ఇక్కడ భర్తీ చేస్తున్నారు. October 13th మనకు 12 AM లోపల దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ డెడ్ లైన్. సో 4 lakhs పర్ యానం మనకు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎనీ బీటెక్ అభ్యర్థులు 2024 గ్రాడ్యుయేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కల్పిస్తారు. బట్ కంపెనీకి వెళ్ళాలి అంటే మాత్రం బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్లో ఏదో ఒక లొకేషన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఐటీ సర్వీస్ సంబంధించిన వర్క్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఏదైతే టెక్నికల్కి సంబంధించిన ట్రైనింగ్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నైట్ షిఫ్ట్ చేస్తే నైట్ షిఫ్ట్ అలవెన్స్ ప్రొవైడ్ చేస్తారు. టైమ్లీ రివార్డ్స్ అండ్ రికగ్నేషన్ అయితే ఉంటుంది. పికప్ డ్రాప్ వన్స్ చెన్నై, మనకు బెంగళూరు, కోయంబత్తూర్లో వర్క్ లొకేషన్లో మీరు వర్క్ చేస్తే మాత్రం పికప్ డ్రాప్ కూడా ఉండడం జరుగుతుంది. సో వర్క్ ఇన్ షిఫ్ట్స్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎనీ 2024కి సంబంధించిన బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10th ఇంటర్మీడియట్, డిప్లొమా, బీటెక్లో 50% మార్క్స్తో క్వాలిఫై అయిన వాళ్ళు అభ్యర్థులు ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అండి. యూటిలైజ్ చేసుకోండి. అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఆల్రెడీ మీకు కాగ్నిజెంట్ సైట్లో రిజిస్టర్ చేసుకుంటే సో మీకు ఈమెయిల్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి సింపుల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి.